నమస్కారం. రామాయణంలో రావణాసురుడి గురించి, అతని భార్య మండోదరి గురించి మనందరికీ తెలుసు. మండోదరి చాలా అందమైన, పతివ్రత అయిన స్త్రీగా వర్ణించబడింది. అయితే, ఒక వింతైన కథనం కొన్ని ప్రాంతీయ జానపద గాథలలో ప్రచారంలో ఉంది. అదేమిటంటే, మండోదరి కప్పగా మారిందని. ఇది నిజమా? రామాయణంలో ఇలా ఉందా? అసలు ఆమె ఎందుకు కప్పగా మారాల్సి వచ్చింది? ఈ ఆసక్తికరమైన ప్రశ్న వెనుక ఉన్న కథనం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధాన రామాయణ గ్రంథాలలో ఈ విషయం లేదని ముందుగానే గమనించండి. ఇది కేవలం కొన్ని జానపద కథల ఆధారంగా రూపొందిన వివరణ. జానపద కథల ప్రకారం, మండోదరి కప్పగా మారడానికి ఒక సంఘటన కారణం. రావణాసురుడు తన అహంకారంతో కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు, శివుడు తన కాలి బొటనవేలితో ఆ పర్వతాన్ని అదిమిపెడతాడు. దీంతో రావణుడు పర్వతం క్రింద ఇరుక్కుపోయి బాధతో ఆర్తనాదాలు చేస్తాడు. ఈ సమయంలో మండోదరి కూడా అక్కడే ఉంది లేదా ఈ దృశ్యాన్ని చూస్తుంది. రావణాసురుడి దుందుడుకు స్వభావం, దాని పర్యవసానాన్ని చూసి ఆమె కాస్త నవ్వినట్లు లేదా ఏదో ఒక విధంగా అసహనం వ్యక్తం చేసినట్లు ఒక కథనం. లేదా శివుడు లేదా ఒక కోపిష్టి ఋషి రావణుడి చర్యకు కోపించి, అతని కుటుంబ సభ్యులపై లేదా ఆ సంఘటనకు సాక్షులైన వారిపై శాపం విధిస్తారు. ఆ శాప ఫలితంగానే మండోదరి తాత్కాలికంగా లేదా కొంతకాలంపాటు కప్ప రూపంలో జీవించాల్సి వచ్చిందని ఈ జానపద కథలు చెబుతాయి. నీటిలో నివసించే కప్ప రూపం, భూమిపై పర్వతం క్రింద ఇరుక్కున్న రావణుడి పరిస్థితికి వ్యతిరేకంగా ఒక రకమైన దైవిక శిక్షగా భావిస్తారు. కాబట్టి, మండోదరి కప్పగా మారింది అనే కథనం వాల్మీకి రామాయణం వంటి ప్రామాణిక గ్రంథాలలో కనిపించదు. ఇది కేవలం తరతరాలుగా కథలుగా చెప్పబడుతూ వస్తున్న జానపద గాథలలో ఒక భాగం. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో రామాయణంపై అనేక రకాల కథలు, ఉపకథలు ప్రచారంలో ఉన్నాయి. ఇవి ప్రధాన కథకు అదనపు ఆసక్తిని, భిన్న కోణాలను జోడిస్తాయి. ఇటువంటి కథలు ఆ ప్రాంత సంస్కృతి, నమ్మకాలను ప్రతిబింబిస్తాయి. మీకు మండోదరి గురించి లేదా రామాయణంలోని మరే ఇతర పాత్ర గురించి ఆసక్తికరమైన కథలు తెలిసి ఉంటే, క్రింద కామెంట్లలో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.